అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ తొలి ప్రేమ మొదటి భాగం. రచన డాక్టర్ ఎస్విఎస్ కిషోర్ కుమార్ గారు. మరి మొదటి భాగంలోకి వెళ్దామా? జీవితం సృష్టికర్త బ్రహ్మగారి దర్శకత్వంలో సాగే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. అది బ్లాక్ బస్టర్ కావచ్చు, బాక్స్ ఆఫీస్లో బోల్తా పడవచ్చు. కానీ ఎవరిని చూస్తే మొట్టమొదటిసారి మనస్సు తలుపులు తోసుకుని నింగిలోని నెలవంక నేల మీద మన కోసం దిగొచ్చినట్టుగా ఎంత హాయి కలుగుతుందో అది తొలి ప్రేమ అంటారేమో. ఆ తొలి ప్రేమ ఏ వయసులోనైనా తారసపడచ్చు. ఆ హాయి వర్ణించనలవి కానిది. ఆ మధురానుభవం తమ సొంతం చేసుకోవటంలో ఉండే కిక్కు జీవితానికి ఒక నిజమైనటువంటి వరం. హైదరాబాద్ సుందర నగరంలో అదొక విశాలమైన గార్డెన్ హోటల్. దాని పేరు ఈట్ స్ట్రీట్. హుస్సేన్ సాగర్ తీరం ఆనుకుని నెక్లెస్ రోడ్లో ఉంటుంది. ఎంతో అందంగా నెక్లెస్ తీరం వెంబడి అలా పరుచుకుని ఉంటుంది. పొరపాటున సాగర్ జలాల్లోకి పడిపోకుండా ఆ హోటల్ అంచుల్లో రైలింగ్స్ ఎత్తుగా ఉంటాయి. అటువైపు హుస్సేన్ సాగర్ నీళ్లు, ఇటువైపు అందంగా టేబుల్స్ కుర్చీలు వేసి మంచి వ్యూతో నయనానందకరంగానూ ఆహ్లాదకరంగానూ ఉంటుంది. సాగర్ మధ్యలో ఉన్న బుద్ధ విగ్రహాన్ని తనివి తీరా చూస్తూ ఎంచక్కా కబుర్లతో ఫుడింగ్ ఎంజాయ్ చేయొచ్చు. కొద్ది దూరంలో ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి మువ్వన్నెల జాతీయ జెండా రెపరెపలాడుతూ చూపరులకు కనువిందు చేస్తూ ఉంటుంది. మనసంతా దేశభక్తి భావంతో నిండిపోతుంది. ఆ ఈట్ స్ట్రీట్ హోటల్లో రకరకాల తినుబండారాల ఫుడ్ స్టాల్స్, చిన్నపిల్లలకి గేమ్స్, ఒక పెద్ద స్క్రీను పెట్టి అందులో క్రికెట్ లైవ్, అది ఒక వినోదాల ప్రపంచంగా అన్ని వర్గాల ప్రజల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. సగటు హైదరాబాదీయులు పొద్దుటి నుంచి రాత్రి 11 వరకు సేద తీరేందుకు తరచూ అక్కడికి వెళ్తూ ఉంటారు. శని ఆదివారాల్లో క్రిక్కిరిసి ఉంటుంది ఆ ప్రాంతం అంతా. సాయంత్రాలైతే మరీను పిల్లలు పెద్దలు ఒక ఆట విడుపుగా హుషారుగా తిరుగుతూ ఉంటారు. నవంబర్ మాసం కావటంతో ఆ రోజు సాయంత్రం బాగా చల్లగాలులు వీస్తున్నాయి. వాతావరణం మహా అద్భుతంగా ఉంది. వారం మధ్య రోజు కావటంతో జనం అక్కడక్కడ పల్సగా కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అల్పాహారం తింటూ కూల్ డ్రింక్స్, టీ, కాఫీ సేవిస్తున్నారు. టేబుల్స్ చాలా వరకు ఖాళీగానే ఉన్నాయి, జనం కోసం ఎదురు చూస్తూ. వినీల్ శర్మ బ్రహ్మచారి కావటంతో రోజు ఆఫీస్ నుంచి వెళుతూ దారిలోనే కాబట్టి ఆ హోటల్లో కాసేపు కూర్చుని లైట్గా టిఫిన్ చేసి టీ త్రాగుతూ రిలాక్స్ అవుతూ ఉంటాడు. అతను పుట్టి పెరిగిన ఊరు భీమవరం. అయినా సరే ఉద్యోగరీత్యా హైదరాబాదులో ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో పెద్ద పొజిషన్లో ఉన్నాడు. అమెరికాలో ఉన్నత చదువులు చదివి అక్కడ కొంతకాలం ఉద్యోగం చేసి 6 నెలల క్రితం అదే కంపెనీ బ్రాంచ్ అయిన హైదరాబాద్కి డెప్యుటేషన్ మీద వచ్చాడు. సాంప్రదాయపు బ్రాహ్మణ కుటుంబంలో 3వ సంతానం అతను. అన్నయ్య అక్కయ్యలు ఇద్దరికీ పెళ్ళిళ్ళైపోయి పిల్లలతో ఒకరు బెంగళూరు, ఇంకొకరు ముంబైలో ఉన్నారు. వినీల్ 4 రోజుల క్రితమే 26వ సంవత్సరంలో అడుగుపెట్టాడు. వినీల్ తండ్రి ఇన్సూరెన్స్ కంపెనీలో బ్రాంచ్ మేనేజర్గా పనిచేసి 2 ఏళ్ల క్రితం రిటైర్ అయ్యాడు. ప్రస్తుతం వినీల్కి పెళ్లి చేయటమే ధ్యేయంగా పెట్టుకుని మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేసి సంబంధాలు చూస్తున్నాడు. కాకుంటే ఆయనకి కొంచెం జాతకాల పట్టింపు ఎక్కువ. జాతకాలు కుదరందే పెళ్లి చేయను అని ముందే చెప్పాడు ఇంట్లో వాళ్ళందరికీ. మరీ అంత చాదస్తం లేదు అని, కానీ పెళ్లికి ముందు జాతకాలు కలిస్తే వరుడు వధువు చక్కగా అరమరికలు లేకుండా పిల్ల పాపలతో కాపురం చేసుకుంటారు అని ఆయన నమ్మకం. ఇప్పటికొక డజన్ సంబంధాలు చూశారు. అంటే పెళ్లి చూపుల వరకు వెళ్ళలేదు సుమా. జాతకాలు కుదరలేదు కాబట్టి ఇంకా అంత దూరం రాలేదు. వినీల్ 6 అడుగుల అందగాడు. తెల్లని మేని ఛాయ, ఒత్తైన రింగుల జుత్తు, కోరమేసం, వెరసి ఒక సినీ హీరోలా ఉంటాడు. రోజు జిమ్కు వెళ్తాడు కాబట్టి అథ్లెటిక్లా కనిపిస్తాడు. మొదటి నుంచి చదువుల్లో ఫస్ట్ అవ్వటంతో అలవోకగా 2 అంకెల ర్యాంకులో ఐఐటి సీట్ సంపాదించి అందులోనూ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు. చెన్నై ఐఐటిలో తనకిష్టమైన సాఫ్ట్వేర్ బ్రాంచ్లో డిగ్రీ చేశాడు.
అందులోనూ క్యాంపస్ ఫస్ట్ వచ్చాడు. అమెరికాలోని మంచి యూనివర్సిటీలో సాఫ్ట్వేర్లో ఎంఎస్ చేశాడు. కాకుంటే వినీల్కి అమ్మాయిల వైపు నుంచి ఆకర్షణ ఎక్కువ ఉన్నా పూర్తిగా ఇగ్నోర్ చేస్తూ ఎవరిని నొప్పించక మేనేజ్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే పొరపాటున ఎవరితోనైనా ప్రేమలో పడితే ఇంట్లో తండ్రికి జవాబు చెప్పాలి అనుకుని జాగ్రత్తగా ఉంటాడు. తన పెళ్లి బాధ్యత అంతా తండ్రికి వదిలేశాడు. సాఫ్ట్వేర్ కోడింగ్లో ఎక్స్పర్ట్ అవ్వటం అది అతని ఆరో ప్రాణం అవటంతో అందులోనే ఎక్కువ శాతం కాలం గడుపుతూ ఉంటాడు. కంపెనీ మేనేజ్మెంట్కి కూడా వినీల్పై బాగా నమ్మకం ఎక్కువ. ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా ఎటువంటి పొరపాట్లు లేకుండా అద్భుతంగా చేసి కస్టమర్ చేతిలో పెడతాడు. ఆ సాఫ్ట్వేర్ కంపెనీకి ఉన్న చాలామంది కస్టమర్స్కి అతనంటే చాలా ఇష్టం. ఆఫీస్లో కూడా తన పనేమిటో తనేమిటో అన్నట్టుగా అంటీ ముట్టనట్టుగా ఉంటాడు. పని విషయంలో దిట్ట కాబట్టి ఎటువంటి వారైనా అతనికి ఆకర్షితులు అవుతూ ఉంటారు, అతని దగ్గర కొత్త మెళకువలు నేర్చుకునేందుకు. ఇక అతని గురించి తెలిసిన అమ్మాయిలు మాత్రం అబ్బే వీడితో టైం వేస్ట్ అని దూరంగా ఉంటారు. పొరపాటున ఏ అమ్మాయికైనా ఎదురైనా వినీల్ వైపు చూడకుండా తల వంచుకుని వెళ్తూ ఉంటారు. ఈ ప్రవరాక్షుడితో మనకెందుకులే అని. అది ఒక అందుకు మంచికేలే అనుకుంటాడు వినీల్. సాయంత్రం సమయం 6 గంటలే కాబట్టి ఆ హోటల్లో ఆ టైంలో రష్ తక్కువే ఉంటుంది. రాత్రి అయ్యే కొద్దీ యువ జంటలు ఫ్యామిలీస్ గుంపులు గుంపులుగా వచ్చి పిల్లల గేమ్స్ పిచ్చాపాటి రకరకాల తినుబండారాలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ రోజు కూడా వినీల్ ఆ హోటల్లో కూర్చుని మిర్చి బజ్జీ తింటూ సాగర్ కెరటాలు చూస్తూ ల్యాప్టాప్ ఓపెన్ చేసి తన ప్రాజెక్ట్ చూస్తున్నాడు. గడువు దగ్గర పట్టడంతో ఆ ప్రాజెక్ట్ 2 రోజుల్లో పూర్తి చేయాలి. అందుకోసం రాత్రి చాలాసేపు పనిచేస్తున్నాడు కూడా. ప్రాజెక్ట్ ఆలోచనలతో సతమతమవుతున్న వినీల్ ల్యాప్టాప్లో ట్రింగ్ ట్రింగ్ అన్న శబ్దం విని బాస్ లైన్లోకి వచ్చాడు అనుకుంటూ వైర్లెస్ ఫోన్ చెవిలో పెట్టుకుని హాయ్ మృణాల్, గుడ్ ఈవినింగ్ అన్నాడు. వాట్సాప్ కాల్లో బాస్తో ప్రాజెక్ట్ గురించి సీరియస్గా ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతోంది. ఇంతలో ఒక యువతి వెక్కి వెక్కి ఏడుస్తున్న శబ్దం బిగ్గరగా వినిపిస్తూ బాగా డిస్టర్బ్ చేస్తోంది అతన్ని, బాగా విసుగు కలిగిస్తోంది కూడా. అటు ఇటు చూశాడు వినీల్, ఎవరిది ఆ ఏడుపు గొంతు అన్నట్టు. కొంచెం దూరంలో ఒక టేబుల్ దగ్గర ఒక యువతి అంటూ ఏడుపు రాగం తీస్తోంది. ఆ అమ్మాయి ఏడుపు రాగానికి వినీల్ బాగా డిస్టర్బ్ అవుతున్నాడు. అందులో ఆ ఏడుపు మామూలుగా లేదు, సినిమాటిక్గా తెచ్చి పెట్టుకున్నట్టుగా ఉంది. వినీల్ పక్కన ఏదో డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది అని గమనించిన మృణాల్, ఆర్ యూ ఓకే వినీల్, ఎనీ ప్రాబ్లం, నేను మరలా ఫోన్ చేసేదా అని అడిగాడు. అబ్బబ్బే అదేం లేదు అని సర్ది చెప్పాడు వినీల్ అతని ప్రశ్నలకు సమాధానమిస్తూ. ప్రాజెక్ట్ కంప్లీషన్ ఎంతవరకు వచ్చింది? 2 రోజులే టైం ఉంది, పూర్తవుతుంది కదా అని సందేహంగా అడిగాడు బాస్. తప్పకుండా అవుతుంది మృణాల్ అంటూ కాన్ఫిడెంట్గా చెప్పాడు వినీల్. టెస్టింగ్ రేపటితో కంప్లీట్ అవుతుంది, రేపు సాయంత్రానికల్లా సబ్మిట్ చేస్తాను అన్నాడు. బాస్కు బాగా తెలుసు వినీల్ గడువుకు ముందే అన్నీ రెడీ చేసి ఉంచుతాడు. ఆ యువతి ఏడుపు రాగం ఎక్కువ అవుతూ ఉంటే ఇంకా భరించలేక వినీల్ గట్టిగా ఆ యువతితో, హలో మేడం, ఇక్కడ ఆన్లైన్ మీటింగ్ జరుగుతుంది, ఏమండి ప్లీజ్ కాస్త మీ ఏడుపు శబ్దం తగ్గించండి, ఇక్కడ నేను వేరే వారితో మాట్లాడుతున్నాను, బాగా డిస్టర్బెన్స్గా ఉంది, ప్లీజ్ ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అన్నాడు పెద్ద గొంతుతో కొంచెం విసుగ్గా. దానితో ఇంకా రెచ్చిపోయిన ఆమె ఇంకొంచెం బిగ్గరగా ఏడుపు కంటిన్యూ చేసింది. ఈలోగా వినీల్ తన బాస్తో మాట్లాడటం పూర్తి చేశాడు. ఆ అమ్మాయి ఏడుపు సోదా ఇక ఆపాలని కుర్చీలోంచి లేచాడు. ఆవిడ దగ్గరికి వెళ్ళి వినీల్ ఆ యువతితో, మేడం ఇక మీరు మీ ఏడుపు కంటిన్యూ చేసుకోండి, పెద్దగా ఏడ్చినా పర్వాలేదు ఎందుకంటే నా మీటింగ్ అయిపోయింది అని అన్నాడు పలకరింపు నవ్వుతో. మీ మీటింగ్ అయిపోయిందని మీకోసం నేను ఏడుపు కంటిన్యూ చేయాలా? ఎంత స్వార్థం మీకు! నా ఏడుపు కారణం దాని వెనకున్న నా బాధ మీరేం పట్టించుకోరా అంటూ టేబుల్పై ఉన్న టిష్యూ పేపర్తో ముక్కు చీదుతూ తాను ఇంకా ఏడుపు ఆపకుండా అలా వెక్కిళ్ళు పెడుతూనే ఉంది. చుట్టుపక్కల టేబుల్స్ దృష్టి వీరిద్దరిపైన పడింది. వినీల్ కంగారు మొదలైంది, అందరూ తన వైపే చూస్తూ ఉండటంతో. అప్పటికే అందమైన అమ్మాయిని చూస్తూ కుర్రకారు చాలామంది ఆమెకి దగ్గరగా ఉన్న టేబుల్స్లో కూర్చుని తదేకంగా ఆమె అందాన్ని జుర్రేస్తున్నారు. ఇక అందరి దృష్టి ఆమెతో పాటు వినీల్పై కూడా పడింది. అమ్మో ఇదేంది, అనవసరంగా ఇలా ఇరుక్కుపోయాను ఈ అమ్మాయి దగ్గరకు వచ్చి, ఇవాళ లేచి ఎవరి మొహం చూశాను అనుకుంటూ మదన పడుతున్నాడు వినీల్. ఇంకా లాభం లేదనుకుంటూ ఈ ఏడుపు మేళం దప్పెట్టట్లేదనుకుని, ఇప్పుడు చెప్పండి ఎందుకు మీ ఏడుపు, నేనేమైనా ఓదార్చగలనా అన్నాడు.
ఆమె అందం ఒక బాపు బొమ్మలాగో అజంతా శిల్పంలాగో ఉంది. ఆమెను చూస్తూ ఉంటే రెప్ప వాల్సబుద్ధి వేయట్లేదు. అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తోంది వినీల్కి. మొదటిసారి అంత అందాన్ని అంత దగ్గరగా చూడటం వినీల్కి కొత్తగా మరులు గొలుపుతోంది. గుండెలో సన్నని ప్రేమ గుబులు కూడా మొదలైంది. ఆమె కోల మొహం, తెల్లని మేని ఛాయ, కోటేరేసిన సంపెంగ లాంటి ముక్కు, నల్లని త్రాచు లాంటి ఒత్తైన పొడవాటి వాలుజడ, అందంగా తీసిన నడుమ పాపిట, తీరైన విల్లు లాంటి కనుబొమ్మలు, ఎడమ చెంపపై పెసరగింజంత నల్లని దిష్టి చుక్క లాంటి పుట్టుమచ్చ. అబ్బా, అంత సొగసుని మునుపెన్నడూ చూడలేదన్నట్టుగా అలాగే చూస్తూ ఉండిపోయాడు ఆమె వైపు. ఆ చీర కట్టులో ఆమె ఎల్లోరా శిల్పంలోగా మిరుమిట్లు గొలుపుతోంది. ఎక్కడ కృత్రిమ వేషధారణ మచ్చుకైనా లేదు. ఎంతో సామాన్యంగా తన సహజ సౌందర్యంతో అందానికి అద్దంలా ఉంది. ఆ పెదాలకి లిప్స్టిక్ లేదు. గులాబీ రేకులు విచ్చుకున్నట్టుగా అతి సున్నితంగా మృదువుగా ఉన్నాయి. మొదటిసారి అంత అందం కళ్ళెదుట కనిపించేసరికి వినీలికి ఒకవైపు ఆశ్చర్యంగాను మరోవైపు ఆనందంగానూ ఉంది. తనను తదేకంగా చూడటం చూసి, ఇక చూసింది చాలు, కూర్చోండి, నా సమస్య చెప్తాను మీతోటి అని వినీల్ వైపు కొంటెగా చూస్తూ మృదువుగా అంది. ఆమె మాటలకు కొంచెం కంగు తిని చెప్పండి అన్నాడు కంగారుగా. ఇంతలో ఆమె ఫోన్ మోగింది. అవతల నుంచి ఆమె స్నేహితురాలు మాట్లాడుతోంది. ఆ మాటలకు ఇట్నుంచి ఈవిడ బిగ్గరగా ఏడుపు. ఒకవైపు మాట్లాడుతూనే వినీల్ వైపు చూస్తూ టిష్యూ చేతికి అందివ్వమని చేయి చాచింది. ఆమె చేతిలో టిష్యూ పేపర్ పెట్టాడు వినీల్. ఆవిడ సమస్య ఏమిటో అర్థం కాక. అంతేలేవే, అందరూ నన్ను వదిలేయండి, మా వాళ్ళు నన్ను ఎవరికోరికి కట్టబెడతారు, అప్పుడు నేను జీవితాంతం ఏడవాల్సిందే. మీరందరూ నా ఏడుపు చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు ఎంచక్క. ఇక నాకే మార్గం లేదు, ఆత్మహత్య ఒక్కటే శరణ్యం అని గట్టిగా ఫోన్లో మాట్లాడుతూ మళ్ళీ ముక్కు తుడుచుకుంటోంది. అలా తుడిచి తెల్లని ఆ సంపెంగ లాంటి ముక్కు ఎర్రగా మారి మరీ ముద్దొస్తోంది. టేబుల్ పైన ఆమె ఐడెంటిటీ కార్డు చూశాడు. ఆమె పేరు విజిత. అపోలో హాస్పిటల్స్లో డాక్టర్ అని ఉంది. ఓ, ఈవిడగారు డాక్టర్ అన్నమాట అనుకున్నాడు మనసులో వినీల్. మీరు డాక్టర్ అయ్యుండి ఆత్మహత్య అంటారేమిటండి అన్నాడు విజిత వైపు భయంగా కంగారుగా చూస్తూ. మీరు నా ప్లేస్లో ఉంటే తెలుస్తుంది లేడి నా బాధ ఏమిటో. నాకు ఇష్టం లేకుండా నా పెళ్లి చేస్తే ఎలా, చెప్తే ఇంట్లో అస్సలు వినిపించుకోవట్లేదు అంది నిష్ఠూరంగా. ధైర్యంగా మీ వాళ్ళకి మీ మనసులో మాట చెప్పండి, భయం ఎందుకు అన్నాడు ఇంకో టిష్యూ ఆమె చేతికి అందిస్తూ. ఇక చాలు, ఇంకా ముక్కు చేదమంటారా మీకోసం అంది ఇంకేం పని లేదా అన్నట్టు. వద్దులేండి అన్నాడు. ఆవిడ చేతిలో టిష్యూలు తన చేతిలో పెడితే వెళ్ళి డస్ట్బిన్లో వాటన్నిటినీ వేసొచ్చాడు. ఇదేమి సోదిరా బాబు, ఎరక్కపోయి పలకరించి ఇరుక్కున్నాను అనుకున్నాడు చికాకు పడుతూ. అందులోనూ చుట్టుపక్కల అందరూ తన వైపే చూస్తున్నారు. ఈ సమయంలో జాగ్రత్తగా మసలుకోకపోతే మొదటికే మోసం వస్తుంది. ఏదో ఒక వంకతో ఈమె నుంచి మెల్లగా జారుకోవాలని నిశ్చయించుకున్నాడు. మీ ప్రేమ, మీ పెళ్ళి, మీ ఇష్టం మధ్యలో నాకెందుకండి అంటూ కుర్చీలోంచి లేవబోయాడు. ఎందుకో విచిత్రం చూస్తుంటే మొదటిసారి అతని మనసు లయ తప్పింది. ఆమె అందాన్ని ఆరాధిస్తూ అలా ఉండిపోవాలనిపిస్తోంది. మరుక్షణమే ఇదేంటి, తను ఇంత బలహీనుడా, నో అని మొహం తిప్పుకుంటున్నాడు. దాన్ని తప్పించుకునేందుకే బలవంతంగా లేవబోయాడు. అలా నన్ను వదిలేసి వెళ్ళిపోతే ఎలా, నాకు హెల్ప్ చేయరా అంది దీనంగా చూస్తూ. ఆ చూపులు వినీల్ మనస్సును గట్టిగా తాకాయి. ఏం చేయాలో తెలియక మళ్ళీ కూర్చున్నాడు. ఏంటి చెప్పండి అన్నట్టు. ఐస్ క్రీమ్ తిందామా, తింటూ మాట్లాడుకోవచ్చు అంది కళ్ళతోనే. ప్లీజ్ అంటూ విజిత. వినీల్ వద్దు అని చెప్పేలోపే బేరర్ని పిలిచి 2 లార్జ్ ఐస్ క్రీమ్ ఆర్డర్స్ ఇచ్చింది. ఐస్ క్రీమ్ వచ్చేలోపు ఇదిగో ఇది చప్పరించండి అంటూ లాలీపాప్ చేతిలో పెట్టింది నవ్వుతూ. ఇదేమిటి, చిన్నపిల్లలు తినే లాలీపాప్ నాకు ఇచ్చారు, అబ్బాయి నేను తీసుకోను అంటూ తిరిగి ఇవ్వబోయాడు. చిన్నపిల్లాడినే అనుకుని తీసుకోండి, కాలక్షేపానికి చప్పరించచ్చు అంటూ తను ఒక లాలీపాప్ పుగ్గన పెట్టుకుంది వినీల్నే చూస్తూ. ఇదేమిటి, ఏమిటి ఇంత చిత్రంగా ఉంది అంటూ ఆ లాలీపాప్ జేబులో వేసుకున్నాడు ఏం మాట్లాడకుండా. అప్పటికే మెల్లగా రాత్రి అవుతోంది. చీకటి ముసురుతోంది. ఆ ప్రాంతం అంతా కూడా దీపాల వెలుగులో మెరిసిపోతోంది. హోటల్ కూడా జనసమ్మర్దంతో కళకళలాడుతోంది. పిల్లలు అటు ఇటు పరిగెత్తుతూ అరుస్తున్నారు. ఈ విజితను వదిలించుకుని ఎలా వెళ్లాలో తెలియట్లేదు వినీల్కి. ఆ విషయమే తెగ ఆలోచించేస్తున్నాడు.
అప్పటికే చుట్టూ కూర్చున్న వారికి వీళ్ళిద్దరి సంభాషణ వినిపించి వినిపించినట్టుగా వినోదం కలిగిస్తోంది. అందరూ ఉత్సాహంగా వీరి వైపే చూస్తున్నారు. ఎక్కడి నుంచైనా ఫోన్ వస్తే మాట్లాడుతూ అలా వెళ్ళిపోవచ్చు అని మొబైల్ వైపు చూస్తూ మదన పడిపోతున్నాడు వినీల్. అతని కదలికలు గమనిస్తూనే అతన్ని చూస్తోంది విజిత. మగవారిలో ఇంత హ్యాండ్సమ్గా కూడా ఉంటారా అని అలా అతన్నే చూస్తోంది. విజిత్ చూపులు కొంచెం ఇబ్బంది కలిగిస్తూ ఉండటంతో నేను వెళ్తానండి అంటూ లేవబోయాడు వినీల్. ప్లీజ్ కూర్చోండి, ఐస్ క్రీమ్ తినేసి వెళ్దాం అంది విజిత బ్రతిమాలుడుతున్నట్టుగా అతని మొహంలోకి చూస్తూ. ఈలోపు ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చాడు. అందులో లార్జ్ ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇచ్చింది విజిత. ఇంకేముంది, వినీల్ బుక్ అయ్యాడు. ఎలాగైనా అతన్ని మాటల్లో పెట్టాలని మీ సంగతులు చెప్పలేదు అంది విజిత ఐస్ క్రీమ్ తింటూ. మామూలే అన్నాడు ముక్తసరిగా. వినీల్కి మనసులో భయంగా ఉంది. అతనికి ఆడవాళ్లతో అలా సరదాగా కబుర్లు చెప్పడం అంత ఇష్టం లేదు. తండ్రి తెచ్చిన సంబంధం చూసి పెళ్ళయ్యేంతవరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అన్నది అతని అభిప్రాయం. పెళ్లికి ముందు ప్రేమ ఎంతమాత్రం కుదరదు అన్నది అతని స్థిర నిశ్చయం. ప్రేమకు పెళ్లికి పొత్తు కుదరదు అన్నది అతని అభిప్రాయం. అందులోనూ రోజు వార్తల్లో సోషల్ మీడియాలో కథనాలు చూస్తూ అమ్మో అలాంటివి అసలొద్దు, ఏదో బుద్ధిగా జాతకం కుదిరిన అమ్మాయిని పెళ్లి చేసుకుని జీవితం గడిపేస్తే హ్యాపీ అనుకుంటాడు. సరే, రేపు మా ఇంటికి వచ్చి మా పేరెంట్స్కి నచ్చ చెప్పండి, నా పెళ్లి చూపులు ఆపేలా ప్రయత్నం చేయండి ప్లీజ్ అంది వేడుకుంటున్నట్టుగా. ఆ మాటలకు అదిరిపడ్డాడు వినీల్. అరే నేనెలా వస్తాను, మీరెవరో నేనెవరో, ఇక్కడేదో 2 నిమిషాలు మాట్లాడితే సరిపోతుందా, మన మధ్య ఏముందని నేను మీకు హెల్ప్ చేయాలి, నేను రాను అని ఖచ్చితంగా చెప్పాడు విజిత వైపు చూడకుండా. ఒక్కసారి నా మొహంలోకి చూసి చెప్పండి అంది విజిత. నేను చూడను, నేను వెళ్తున్నాను అంటూ లేచాడు. అంతేలేండి, మీరేదో మంచివారనుకున్నాను, మీకై మీరే నా దగ్గరకు వచ్చి నన్ను ఓదారుస్తుంటే ఎంతో సంతోషంగా మీరు నాకు హెల్ప్ చేస్తారని కొండంత ఆశపడ్డానంటూ మీ చేత్తో ఆ టిష్యూ ఇవ్వండి అంది గోముగా. అబ్బా మళ్ళీ మొదలెట్టింది పాత పాట అంటూ మనసులో అనుకుని గుప్పెడు టిష్యూలు విజిత చేతిలో కుక్కాడు కోపంగా. ఇక ఏడుపు మొదలెట్టండి అన్నట్టు. థ్యాంక్స్, ఇన్నొద్దులేండి, ఒక్కటి చాలు అంటూ మూతి తుడుచుకుంది. మీరు నాకు ఏ హెల్ప్ చేయరని తెలిసిపోయింది, నన్ను కొంచెం ఇంటి దగ్గర డ్రాప్ చేయండి ప్లీజ్ అంది. సరే పదండి, ఎక్కడా మీ ఇల్లు, అలా అయినా వదిలించుకుందామని ఆనందపడ్డాడు. బంజారా హిల్స్లో. మీరు ఎక్కడుంటున్నారు అంది. నేను బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో అన్నాడు. ఓ నైస్, మాది అదే రోడ్డు అంది కళ్ళు గుండ్రంగా దిప్పుతూ. ఆమె వైపు చూస్తే భయంగా ఉంది వినీల్కి. ఈ ఎక్కడ ఆకర్షితుడవుతాడో అన్నట్టు. అంతా గమనిస్తూనే మనసులో నవ్వుకుంటోంది విజిత. అతని కంగారు ఆమెకు వింతగా హాయిగా ఉంది. ఇద్దరూ లేచి హోటల్ వెలుపలకొచ్చి పార్కింగ్ వైపు దారి తీశారు. కొంచెం వెనకగా నడుస్తూ విజిత డ్రైవర్కు ఫోన్ చేసి చెప్పింది, నువ్వు వెళ్ళు నేను వస్తాను అని. బయట కొంచెం చిరుజల్లు పడుతోంది. వినీల్ కారు కొంచెం దూరంగానే పార్క్ చేసింది. మీరు ఇక్కడే ఉండండి, నేను కారు తీసుకొస్తాను అన్నాడు వినీల్. పర్లేదు, అంత తడిసేయట్లేదు, చిన్న జల్లే కదా అంటూ అతని పక్కనే నడుస్తోంది. యాదృచ్ఛికంగా పక్కకు తిరిగి విజిత వైపు చూశాడు. ఆ క్షణంలో బ్రహ్మను మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. ఈ అందాల రాశిని వరించే అదృష్టవంతుడు ఎక్కడున్నాడో అనుకున్నాడు. విజిత మొహమాటం లేకుండా అతన్నే చూస్తోంది. అది గమనించిన వినీల్ కొంచెం బడిబడిగా అడుగులేస్తున్నాడు. అబ్బా కొంచెం ఆగండి, మీ పరుగు నేను అందుకోలేకపోతున్నాను, అలా అయితే మీరే నన్ను ఎత్తుకు తీసుకెళ్ళాలి చెప్తున్నాను అంది. అమ్మో ఇదొక ఫిట్టింగా అనుకుంటూ తన స్పీడ్ తగ్గించాడు. మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి ఇద్దరు కారులో కూర్చున్నారు. మీ ఇల్లు ఎక్కడ, మిమ్మల్ని దింపేసి వెళ్తాను అన్నాడు. మీ ఇంటి పక్కనే అంది వినీల్ని చూస్తూ. అంటే నువ్వు వెంకటరాజు గారి అమ్మాయివా అన్నాడు ఆశ్చర్యంగా. అవును అంది నవ్వుతూ. అరే నేను ఎప్పుడు గమనించలేదే అన్నాడు. మిమ్మల్ని నేను రోజూ చూస్తుంటాను అంది ఆరాధనాపూర్వకంగా చూస్తూ. మీరు 2nd ఫ్లోర్లో ఉంటారు, మీ ఇల్లు మా పెదనాన్నగారిది. అవునా, వీర్రాజు గారు మీ పెదనాన్నగారా అన్నాడు. అవును, మీరు బిజీగా ఉంటారు, ఇక నన్ను ఎక్కడ గమనిస్తారు, కానీ నేను మీ ప్రతి కదలిక గమనిస్తూ ఉంటాను వినీల్ గారు అంది చిలిపిగా. ఓ పేరు కూడా తెలుసన్నమాట, మరి మీరే నా తొలి ప్రేమ రాకుమారుడు కదా అంది. ఏమిటి అంటూ సడన్ బ్రేక్ వేశాడు. లక్కీగా వెనక వాహనాలు లేవు, లేకుంటే చిన్న యాక్సిడెంట్ అయి ఉండేది. మెల్లగా బాస్ ఎందుకంత తత్తరపాటు అంది విజిత.
నేను భీమవరంలో మీరు చదివిన గవర్నమెంట్ స్కూల్లోనే 9వ క్లాస్లో చేరాను. అప్పుడు మీరు 10వ తరగతి. మీరు స్కూల్ టాపర్ కదా అన్ని క్లాసుల్లో. స్టూడెంట్స్కి టీచర్స్కి మీరంటే వల్ల మాలిన ప్రేమ అభిమానం మీలాంటి వారి వల్లే గవర్నమెంట్ స్కూల్కి అప్పట్లో అంత పేరు వచ్చింది. టీచర్స్ కూడా మీకు తగ్గట్టే కష్టపడి అందరినీ శ్రద్ధగా చదివించేవారు. అందుకే మీ గవర్నమెంట్ స్కూల్తో పోటీ పడలేక కొన్ని ప్రైవేట్ స్కూల్స్ మూతపడ్డాయి భీమవరంలో. తల్లిదండ్రుల చూపు బాగా చదివిస్తున్న గవర్నమెంట్ స్కూల్స్పై పడింది. తమ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చేర్పేందుకు పోటీ పడ్డారు. ఆ సంవత్సరం మంచి ర్యాంకులు కూడా గవర్నమెంట్ స్కూల్కి వచ్చాయి. నేను 8వ తరగతి వరకు ఓ పేరు మోసిన కాన్వెంట్ స్కూల్లో చదివాను. కానీ అక్కడ స్టడీస్కి అంతగా ప్రాముఖ్యత లేదు. ఇది గమనించి నాన్నగారు నన్ను 9వ తరగతిలో గవర్నమెంట్ స్కూల్లో చేర్చారు. మరి ఈ మొదటి భాగం ఇంతటితో సమాప్తం. మనం రెండో భాగం కోసం రేపటి వరకు వేచి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మరొకసారి రిక్వెస్ట్ అందరికీ, మన మిత్రులు కానీ మన శ్రేయోభిలాషులు కానీ వాళ్ళని సబ్స్క్రైబ్ చేయించండి. మన ఛానల్ మీకు నచ్చినట్టయితే, అది మీకు నచ్చితేనే, లేకపోతే అవసరం లేదు. అలాగే ఒక కథ విన్న తర్వాత లైక్ కొట్టడం కానీ అలాగే కామెంట్స్ చేయటం కానీ చేస్తూ ఉండండి. ఎందుకంటే నాలాంటి వాడికి కొంచెం అది ప్రోత్సాహంగా ఉంటుంది. థ్యాంక్ యూ.